రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్వర్గీయ జువ్వాడి రత్నాకర్రావు ఫోన్ నంబర్ 9440152929 నంబర్ ఫోన్ చేయాలని, నిబంధనలు అతిక్రమించి రైతులను మోసం చేస్తే రైతుల పక్షాన ఎంత దూరం వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని NH 63 జాతీయ రహదారిపై మంగళవారం రైస్ మిల్లర్లు తమను తూకంలో మోసగిస్తున్నారని, ఆయా గ్రామాలకు చెందిన రైతులు ధర్నాకు దిగడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు స్వయంగా రైతుల ధర్నా ప్రాంతానికి వెళ్లి వారి సమస్యలు విని అక్కడికక్కడే రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి రైతులు, రెవెన్యూ అధికారులు, పోలీసులతో సంబంధిత రైస్ మిల్లులకు వెళ్లి 42 కిలోల తూకం వేయాల్సి ఉండగా రైస్ మిల్లులో అక్రమంగా 43 కిలోలు తూకం వేస్తున్న విషయాన్ని తెలుసుకుని రైస్ మిల్ యాజమాన్యాలను తీవ్రంగా ఆయన హెచ్చరించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని, ఇక ముందు ఇలాంటి మోసాలు నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదని ముఖ్యమంత్రి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లడానికి కూడా వెనుకాడబోమన్నారు. అధికారులు గన్ని బ్యాగులు హమాలీల కొరత లేకుండా చూడాలని, లారీలు కూడా సరైన సమయానికి అందుబాటులో ఉంచాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఎవరైనా తూకం వేయడంలో మోసం చేస్తే రాష్ట్ర మాజీ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు ఉపయోగించిన సెల్ ఫోన్ నెంబర్ ఇప్పటికీ తమ వద్ద వాడుకలో ఉందని, ఎవరు మోసగించిన ఆ నెంబర్ కి ఫోన్ చేయాలని తాము తక్షణం స్పందించి అలా మోసగించిన వారిపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, వెంకటేశ్వర దేవస్థానం అధ్యక్షులు ఎత్తిరాజం నర్సయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజీ చిట్యాల లక్ష్మీనారాయణ, రహీం, యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, నాయకులు నేమూరి భూమయ్య, చెట్మెల్లి రంజిత్ గుప్తా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ధర్నా చేయడం జరిగింది. నేను అక్కడ ధర్నా కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. రైతులందరినీ ఒప్పించి ఏదైతే ఆ రైస్ మిల్ దగ్గరికి ఆ రైతులందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అధికారులతో పాటు MRO గారు అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ సార్ మేము కరెక్టే జోకుతున్నాము, మేము కరెక్టే తీసుకుంటున్నాం, కొంత లారీ సమస్య ఉందంటే లారీల ఓనర్లతోటి కూడా కాంట్రాక్టర్ తోటి మాట్లాడి ఆ 2 గ్రామాలకు ఇమీడియట్లీ లారీలు పంపడం జరిగింది. సమస్య పరిష్కారం చేయడం జరిగింది. ఒక విషయం ఏదైతే రైస్ మిల్లు ఓనర్లకు చెప్పడం జరుగుతుంది, మీరు ఏదైతే ప్రభుత్వ నిబంధన ప్రకారం ఖచ్చితంగా జోకాల్సిన బాధ్యత ఇలా రైస్ మిల్ ఓనర్లది. అదేవిధంగా కట్టింగ్ అనేది ఎక్కడ కూడా రైతులను ముంచే విధంగా వ్యవహరించరాదు. ఎందుకంటే వాళ్ళు పాపం కష్టపడి 4 నెలలు పంట పండించి కోత కోసుకొని ఇలా మీ రైస్ మిల్లలకు పంపుతూ ఉంటే 1 కిలో ఎక్కువ అని మాట్లాడడం జరుగుతుంది. అది సమంజసం కాదని మేము ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకటి, ఎప్పుడు కానీ ఈ విధంగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి మీ మీద చర్యలు తీసుకోబడతాయి. మీరు అనుకుంటారు కావచ్చు, ఇవాళ ఏదైతే పంట ఎక్కువ దిగుబడి రావడం జరిగింది, దాంతో మాకు లాభం జరగాలన్న ఉద్దేశంతో మీరు రైస్ మిల్లులు వ్యవహరిస్తున్నారు. ఇది పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే నేను చెప్తున్న రైతులందరికీ, మా కోరుట్ల నియోజకవర్గం రైతులందరికీ, ఎవరైనా 1 కిలో కట్ చేస్తే ఏదైతే మా రత్నాకరరావు గారు, మాజీ మంత్రి రత్నాకరరావు గారి ఫోన్ నెంబర్ ఉన్నది, 9440152929 చేయగలరు. నేను ఖచ్చితంగా ఏ రైస్ మిల్లు దోపిడీ జరుగుతుందో ఆ రైస్ మిల్ దగ్గరికి నేను వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎలాంటి ఎక్కువ తూకం జోగకుండా మీరు అందరు కూడా ఒప్పుకోకుండా నేను తెలియజేస్తున్నాను. పత్రికా విలేకరుల సమావేశం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఒక విషయం ఏదైతే
గన్ని సంచుల కొరత కావచ్చు, అదేవిధంగా లారీల కొరత కావచ్చు, ఇవి ఏవి కూడా లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులని చెప్పడం జరిగింది. అధికారులపై కూడా చర్యలు తీసుకోవడమని చెప్పడం జరిగింది. సక్రమంగా అధికారులు పనిచేయాల్సిన బాధ్యత ఇవాళ అధికారులపై ఉన్నది. ఎందుకంటే ఇమీడియట్లీ వారం 10-15 రోజుల లోపల వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తొందరగా ట్రాన్స్పోర్ట్ చేసి రైస్ మిల్లులకు పంపించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది. కాబట్టి మీరందరికీ అధికారులు కూడా సక్రమంగా వ్యవహరించి ఆ బాధ్యత ప్రతిదీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత, రైతులు రోజు మీదకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఇలా అధికారులపై ఉంది. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని నేను తెలియజేస్తాను.